జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ను మన సైనికులు చితకబాదేశారు. ఇదేంది నాయన, ప్రొఫెసర్ అంటున్నావు, సైనికులేమో ఆయన పట్టుకుని చితకబాదినారంటున్నావు, ఇంతగా ఆ మనిషి ఏం చేశాడని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. సరే, ఈ న్యూస్ ఏనండి, న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? జమ్మూ కాశ్మీర్ పరిస్థితి గురించి మనకందరికి కూడా తెలిసిందే. ఎప్పుడు కూడా ఈ తీవ్రవాదుల దాడులు, హత్యలు, బాంబు దాడులతో మోతం మోగిపోతూ ఉంటుంది. ఈ మధ్య ఆర్టికల్ 370 రద్దు చేసింది కదా మోడీ ప్రభుత్వం, అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు, కానీ ముందంతా అయితే ఏమి మామూలుగా ఉండేది కాదు. సరే, ఈ కాశ్మీర్లో ముస్లింలు తప్ప మిగతా వాళ్ళని అయితే బ్రతకనేరు. అంతెందుకు స్వామి, అంతకుముందు అసలు కాశ్మీర్ అనే దానికే కాశ్మీర్ పండిట్లు అని చెప్పేసి పేరు, అర్థమవుతుందా? అటాటి కాశ్మీర్ పండిట్లు ఎట్టపోయినారో ఏమైనారో కూడా దిక్కు తెలియకుండా చేశారు. అంటే దొరికిన వాళ్ళు దొరికినట్టు ఓచుకోతలు కోసి ఆడవాళ్ళను అత్యాచారాలు చేసి, నా నోటితో చెప్పలేను, అన్ని దారుణాలు జరిగినాయి. ఇకపోతే వాళ్ళ ఇళ్లను, వాళ్ళ ఆస్తులను అన్నింటిని కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు ఎంతెందుకు పశ్చిమ బెంగాల్లో చూస్తారు కదా మీరు, పశ్చిమ బెంగాల్లో కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేత పట్టుకొని ఎంతమంది పారిపోవడంలే. కాశ్మీర్లో ఏమో ఎప్పుడో జరిగింది, అది పశ్చిమ బెంగాల్ ఇప్పుడు జరుగుతుంది, కాశ్మీర్లో ముందే జరిగింది. ఈ కాశ్మీర్లోకి ప్రవేశించేటటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులకు కాశ్మీర్లో ఉండేటటువంటి స్థానిక ముస్లింలే సాయం చేస్తూ ఉంటారు. ఆ తీవ్రవాదులను తమ ఇళ్లలో పెట్టుకొని మేపుతూ ఉంటారు, ఏది ఇంటలోళ్ళు మేపినట్టు. ఇది బహిరంగ రహస్యమే, అందరికి కూడా తెలుసు. చెప్పినా కదా, పరిస్థితి ఇప్పుడైతే అట్లా లేదు, కానీ ముందైతే ఇదే మాదిరిగా ఉంది. ఇందులో మొహమాట పడడానికి ఏమీ లేదు. కాశ్మీర్లోని పోలీసులు, ఉద్యోగులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అలాగే టీచర్లు కూడా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు సాయం చేస్తూ ఉంటారు. మొన్నటి వరకు అయితే కాశ్మీర్లో చదువుకునేటటువంటి విద్యార్థులు, అదే విధంగా యువకులు కూడా ఈ తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తా వాళ్ళని కాపాడడానికి మన సైనికుల మీద రాళ్ళు చుట్టూ ఉన్నారు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, లియాఖత్ అలీ ఈయన గారు వచ్చేసి ఒక ప్రొఫెసర్ అనమాట. ఈయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తాడు. ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు పెద్దగా పని ఏమీ ఉండదు, కానీ వీళ్ళకి జీతాలు మాత్రం లక్షల్లో అందుతూ ఉంటాయి. ఇదంతా ఈ ఊరు సొమ్ము, ప్రభుత్వ సొమ్మే కదా, అంటే మన సొమ్మే కదా, అంటే ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చారా ఏందో ఇదంతా కూడా. ఇకపోతే ఈ ప్రొఫెసర్ నివసించేది జమ్మూ కాశ్మీర్లోని కల్కోట్ ప్రాంతంలో. ఇకపోతే మొన్న ఈయన గారు ఏం చేసినాడు తెలిసిన, ఒక 4-5 మందిని తన కారులో ఎక్కించుకొని ఒక పెళ్లి వేడుకైతే హాజరైనాడంట. సరే, మంచిదే, దాంట్లో తప్పే ఉండదు, పోయినాడు కదా. ఇక అక్కడ పెళ్లి సందడి పూర్తి కాగానే మళ్ళీ ఆ ఎంటమిటి వేసుకోపోయిన ఆ 4-5 మళ్ళా కారులో ఎక్కించుకొని వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఆ సంతనే మళ్ళా తన నివాస ప్రాంతమైనటువంటి ఈ కల్కోట్ ప్రాంతానికి బయలుదేరినాడు. అయితే అదే సమయంలో ఈ కల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదుల కదలికలు ఉన్నాయని చెప్పేసి కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే సమాచారాన్ని అందించాయి. అనుమానితులు కారులో తిరుగుతారని చెప్పేసి ఈ సమాచారం సందేశం అన్నమాట. అంటే ఈ కారులో తిరుగుతూ ఉండారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి పైనుంచి ఆదేశాలు అయితే వచ్చాయి. దీంతో ఈ కల్కోట్ ప్రాంతంలో మన సైనికులు వాహనాలను తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఇక ఈ పని పాఠాలైనటువంటి ఈ ప్రొఫెసర్ లియాఖత్ అలీ ఈయన గారి కారు కూడా వచ్చింది ఆ ప్రాంతానికి. ఇక సహజంగానే సైనికులు అన్ని కార్లు కదా చెక్ చేసినట్టే ఈ లియాఖత్ అలీ కారును కూడా ఆపి ఆయన పేపర్లు అడిగినారు. అందుకు లియాఖత్ అలీ దురుసుగా సమాధానం చెప్పినాడంట. ఏయ్, నా కారుని ఆపుతారా, నేనెవరో తెలుసా మీకు, నేను ఒక ప్రొఫెసర్ అని చెప్పేసి వాళ్ళతో కోపంగా మాట్లాడినాడంట. నువ్వు ఎవరితోనైనా కూడా కోపంగా మాట్లాడొచ్చు, కానీ ఆర్మీ వాళ్ళతో కోపంగా మాట్లాడితే వాళ్ళు ఊరికి వదిలిపెడతారా? సరే, అందుకు సమాధానంగా మన సైనికులు మాట్లాడతా, మీరు ఎవరైనా మాకైతే అనవసరం, ఏమే మాకు అవసరం లే, మాకు ముందు మీ డాక్యుమెంట్స్, లైసెన్స్ అన్ని చూపించమని చెప్పేసి మన ఆర్మీ వాళ్ళు గట్టిగా అడిగినారంట. అంతే. ఇక ఈ ప్రొఫెసర్ లియాఖత్ అలీ గారు కోపంతో ఊగిపోతా కారులోంచి దిగి మన సైనికుల ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నం చేశాడంట. చూడండి, వీడికి మూసిచ్చే కదా, మన సైనికులు ఎంత వారించినా కూడా వినకుండా వాళ్ళ ఆయుధాలను గుంజుకునే ప్రయత్నం చేశాడు. అంతే. ఇక ఆగ్రహానికి లోనటువంటి మన సైనికులు అదే గన్స్తో వాడి మాడైతే పగలగొట్టారు. ఇక ఏ ఆయుధాలనైతే వాడు లాక్కోపోయినాడో ఆ ఆయుధాలతోనే వాడి తలపైన బాధిపారేశారంట. దెబ్బతో భయపడిపోయినటువంటి ఈ ప్రొఫెసరు ఇక హాస్పిటల్లో జాయిన్ అయిపోయినాడు. వాడి తలకు 6 కుట్లు పడినాయంట. ఇక ఈ ప్రొఫెసర్ బయటకు వచ్చి, నా పైన అకారణంగా సైనికులు దాడి చేశారు, నేను కారు దిగుతా ఉంటే నన్ను భారత సైనికులు కొట్టారు, నేను ఏ తప్పు చేయనప్పటికీ వాళ్ళు నా మాడు పగల కొట్టేశారని చెప్పేసి బోరుమని ఏడ్చాడు. నాకు ఇంతవరకు భారతీయ సైనికులు అంటే గౌరవం ఉండేది, ఇప్పుడు అది పోయిందంటూ ఈ దిక్కుమాలిన కామెంట్లన్నీ కూడా చేశాడు. మీ బతుకులకు మీకు ఎంత మాత్రం గౌరవం ఉండేది, మీకు ఎంత మాత్రం దేశభక్తి ఉండేది ప్రపంచం అంతా కూడా తెలుసు, ఎవరికి తెలీదు మీ బతుకులో. దీంతో ఇక ఈ విషయం పైన విచారణ జరిపినటువంటి సైనికాధికారులు జరిగిన విషయాన్ని మీడియాకి అయితే తెలియజేశారు. వీడు ఎటువంటి లంగా వ్యాపారాలు చేశాడు, వాడు వాళ్ళతో ఎట్ట బిహేవ్ చేశాడు, వాళ్ళు ఎందుకు గుట్టారనేది పిన్ టు పిన్ మొత్తం మీడియాకి చెప్పేశారు. ఆ పని లేనటువంటి ప్రొఫెసరు ఈ లియాఖత్ అలీ దురుసుగా ప్రవర్తించాడని, పైగా సైనిక
సైనికుల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేసినాడని, కాళ్లతో వాళ్ళని తనటానికి ప్రయత్నం చేసినాడని, అందుకే సైనికులు ఆ లియాఖత్ అలీకు తగిన విధంగా బుద్ధి చెప్పినారని చెప్పేసి ఈ సైనికాధికారులు అయితే మీడియాకు స్పష్టం చేశారు. ఏ కాళ్ళు అయితే పైకి ఎత్తినాడు, ఏ నడసలేకుండా బుల్లెట్లు దింపాల్సింది అట్నే జీవితంలో మరి నడసలేకుండా సిగ్గు వచ్చినండు. అర్థమవుతుందా? ఈ విషయం పైన లోతుగా విచారణ జరిపి ఎవరిది తప్పుంటే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి సైనికాధికారులు అయితే పేర్కొన్నారు. దీంతో ఆ ప్రొఫెసర్ గాడు ఏడుస్తున్నాడు. గోటితో పోయేదానికి గోటల దాకా తెచ్చుకున్నారని చెప్పేసి భయపడి చేస్తా అంట. ఏమవుతుందో, ఇది ఎంత దూరం పోతుంది అన్నట్టు. ఎందుకంటే సైనికాధికారులు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి నిందితులకు కఠిన శిక్ష వేస్తామని చెప్పి చెప్పడంతో ఇప్పుడు వీడికైతే దిక్కు తీయడం లే. ఏలా కొళాయి తిప్పేసాడు పోతా ఉంటుంది ఆటోమేటిక్ గా. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.